మా తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మనబీళ్లకు మల్లాలే, పచ్చని మాగాణాలతో పసిడి సిరులు బండాలే, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. పంచాయతీ వచ్చింది స్వరాష్ట్రమై తెలంగాణ అనే పదాన్ని మీరు నేను అది ఉంటే నేను బాడా అని పైసలు అడ్వాన్స్ తీసుకున్నాయనే రిటర్న్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. అయినా కానీ మీరు ఆపండి, ఇప్పుడు దీని మీద చర్చ జరగనియండి. అదే రామకృష్ణ అదే ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కదా, మరి ఆయన బాడిండు, ఆయన విగ్రహం పెడతా అంటే మేము పట్టం వస్తా అని చెప్పిన, నేను కూలి పని చేస్తా అని చెప్పిన. నేను కాదు యూనివర్సిటీకి వెళ్ళి వస్తా, మా ఊళ్ళని అవసరమైతే మా మేధావులను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆయనకు మా పాట పాడిండు కాబట్టి. ఈయన ఎక్కడండి? బాలసుబ్రహ్మణ్యం ఇక్కడ ఏ పోరాటాలు జరిగితే, ఏ రైతుల ఆత్మహత్యలు జరిగినప్పుడు ఎక్కడన్నా పాట రైతుల పక్షాన వచ్చి నిలబడ్డా? ఇక్కడ ఆకలి చావులు చేస్తుంటే వచ్చి నిలబడ్డా? నాట్ ఓన్లీ 2004 కాదు, ఎప్పటి నుంచైనా కానీ ఇక్కడ ఏ ప్రాంతంకి వచ్చి ఆయన ఎక్కడొచ్చి ఏ సభలో ఎక్కడన్నా వాళ్ళకి అరే మీరు ఇట్లా పోయినరు చచ్చిపోతున్నారు, ఇక్కడ నౌకరు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎక్కడన్నా వచ్చిండా? ట్రైన్లకు అడ్డం పోయి ఉరేసుకుంటుంటే నడి జనంలో వందల వేల మంది చూస్తుంటే పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ చచ్చిపోతుంటే అరే మీరు సావకుండా ఎన్నడన్నా కనికరం లేకుండా ఎన్నడన్నా ఒక్కనాడన్నా అరే మీరు సావకుండా అని చెప్పాను ఎక్కడన్నా ఆయన మానవీయ కోణం చూపించిండా? ఆయన ఏం చేయకపోతే ఆయనకి పద్మశ్రీ పురస్కారం ఎట్లా ఇస్తారు? ప్రభుత్వాలు అట్లున్నాయండి, జనం గురించి పనిచేసిన వాళ్ళు కాదు. ఈజ్ ఎ కమర్షియల్ ఆర్టిస్ట్. అటువంటి గొంతులు లేవా? మా గదరన్న లేడా? మా అందశ్రీ లేడా? మా గూడంజన లేరా? మరి వాళ్ళని గౌరవించాలనా లేదా? మా ముచ్చరత్న గారి సొంత లేరా? మా సుక్క సత్తయ్య ఓకే అవార్డ్స్ గురించి మాట్లాడుతారు చాలా మంది. నేను చెప్పిన నలుగురు రాష్ట్రపతులకి వెళ్ళి మా సుక్క సత్తయ్య గారికి అవార్డులు వచ్చినాయండి, 4 ప్రధానమంత్రుల దగ్గరికి వెళ్ళి వచ్చినాయి, 11 మంది ముఖ్యమంత్రులకి వెళ్ళి కొన్ని వేల గంటలు ప్రోగ్రామ్ ఇచ్చిన, మోర్ దాన్ 20,000 పేరు వినిపించట్లేదు. అదే మరి దీనికి ఎవరు కాపాడాల్సింది ఎవరు? మా బొట్టలో మాట్లాడుతున్నాం. ఇలా ఈ సమాజానికి కూడా చాలా మంది తెలియదు. మా మిద్దరాములు గారి గురించి ఏమైంది, మా చిందేలమ్మలు ఏమైనరు, మా బెల్లెల్తలు ఏమైనరు, ఇటువంటి గురించి మేము మాట్లాడాలా లేదా? మా పైడి జయరాజులు, ప్రభాకర్ రెడ్డిలు, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా